అందరికీ నమస్తే. వీడియో నస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పెట్రోల్ బంకులో మనం ఉన్నాం అనమాట. ఈ పెట్రోల్ బంకులో మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటారు కదా, ఎంత కొట్టించుకుంటే కరెక్ట్ వస్తుంది, ఎంత కొట్టించుకుంటే కరెక్ట్ రాదనే దాని గురించి వీడియో చేద్దాను అనుకుంటున్నా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది 99 కొట్టించుకుంటారు, కొంతమంది 105 కొట్టించుకుంటారు, కొంతమంది 105 కొట్టించుకుంటారు. అంటే 100, 200, 300 అట్లా కొట్టించుకుంటే కరెక్ట్ రాదన్న ఉద్దేశం అనమాట. ఇట్లా కొట్టించుకుంటే కరెక్ట్ వస్తుంది అన్న ఉద్దేశము. అదంతా ఫేస్బుక్లలో యూట్యూబ్లలో చూసి అదంతా రాంగ్ అండి. అసొంటిది ఏముండదు. మీరు ఎలా కొట్టించుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. 100 కొట్టించుకున్న అంతే వస్తుంది, 105 కొట్టించుకున్న అంతే వస్తుంది. ఎందుకంటే నాకు 16 సంవత్సరాల ఎక్స్పీరియన్సు. మీరు వచ్చి కస్టమర్లో, ఎందుకంటే నేను చూస్తూ ఉంటా కదా, చూస్తుంటే ఒకడు 101 కొట్టించుకుంటాడు, 99కి ఎందుకంటే అన్నా కరెక్ట్ వస్తుంది. యూట్యూబ్లలో చూసిన అదంతా రాంగ్, ఏది ఉండదు. అంతా బరాబర్, ఎంత కొట్టించుకున్నా కానీ బరాబర్ వస్తుంది. ఒకసారి నా ఏమంటారా అండి, నేను వేరే పంపులలో ఎక్కడ కొట్టించుకున్నా 1000 or 2000 అంటే 500, 100 కొట్టించుకుంటాము. ఇదేంటంటే బాగా బయట పబ్లిసిటీ అయిపోయింది. అసలు ముందు ఆ వీడియో చేసేటోనికి ఆ పెట్రోల్ బంక్ మీద దాని మీద అవగాహన లేదనమాట ముందు. అసొంటి వాళ్ళ వల్లనే ఇప్పుడు ఇదంతా పరిస్థితి. అసొంటియే ఎక్కువ జనాలు నమ్ముతారు కదా. నేను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డెన్సిటీ మీకు కనిపిస్తుంది కదా, ఈ డెన్సిటీ డీజిల్ అనమాట. ఈ డెన్సిటీ వచ్చేసి పెట్రోలు. ఈ డెన్సిటీ గురించి కూడా అసలు ఫేస్బుక్లలో వాటిలలో చూసి ఏం తెలియదు. ఆ డెన్సిటీ 720 ఉంది, 740 ఉంది, 750 ఉంటేనే ఒరిజినల్. ఆ డీజిల్ వచ్చేసి 830 పైకి ఉంటేనే మంచి ఒరిజినల్, మంచిగా వస్తుంది మైలేజ్ అనేది తప్పది. అది కంపెనీ నుంచి వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అదేముండదు. 830 ఉన్న అదే వస్తుంది మైలేజ్, 750 ఉన్నా అదే వస్తుంది, 720 ఉన్నా 730 ఉన్నా అదే వస్తుంది అనమాట. డెన్సిటీతో సంబంధం ఉండదు. మీకు డెన్సిటీ దేనికంటే మన కాంచి కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్టు మన బంకులో ఉన్న ప్రోడక్ట్ కరెక్టా కాదా అని మీరు డౌట్ వస్తే చెక్ చేసుకుంటానికి డెన్సిటీ అనమాట. అసొంటి ఏ నమ్మకండి. మీరు బరాబర్గా టెన్షన్ లేకుండా ఏ బంకు పోయినా కానీ నార్మల్గా 100 కొట్టించుకుంటే 100 కొట్టించుకోండి. అది మీ ఇష్టం, మీ కస్టమర్ మీ చేతిలో ఉన్నది. కానీ అసొంటిది ఏముండదు. ఎలా కొట్టించుకున్నా కానీ ఒకే తిరుగుంటుంది. డెన్సిటీలలో మీకు ఏదన్నా బంకులలో డౌట్ వచ్చి మీది జరిగిందనుకోండి, డౌట్ వచ్చి జరిగినప్పుడు మాత్రం మీకు ఆ డెన్సిటీ ఉంటుంది. ఆ డెన్సిటీ చెక్ చేసుకోండి. అలాగే 5 లీటర్ మెజర్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. ఇది నేను చెప్పదలుచుకుంది. ఎందుకంటే నేను 16 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా. మీరు అనొచ్చు, అన్న బంకులలో మోసాలు జరగట్లేవా, నువ్వు ఏదో చెప్తున్నావు అన్నట్టు. అందరు అట్లా చేయరండి, చేసేటోళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టంలో మీకు డౌట్ వచ్చిందంటే లోపల పోయి ఆన్లైన్ ఉంటుంది. ఆన్లైన్లో మీకు ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. కావున మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొట్టించుకోండి. డౌట్ వస్తే మాత్రం 5 లీటర్ మెజర్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. 5 లీటర్లకు 5 లీటర్లు రావాలి. ఇవన్నీ ఏది నమ్మకండి, ప్రాపగండా అదంతా ఒట్టిదే. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.